PNR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో మన ఆడియన్స్ రకరకాల వంటలు అడుగుతున్నారు కదా రోజు. ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సుశీల గారు మెయిల్ చేశారు రాజు గారు విజయనగరం నుంచి. ఓకే, మంచి వెరైటీ రెసిపీ అడుగుతున్నారు. ఏంటండి? సో చామదుంపతో కోఫ్తా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, చామదుంపతో కోఫ్తా కొంచెం వెరైటీగానే ఉంది. వినడానికి కూడా బాగుంది యాక్చువల్ గా. చామదుంప పులుసు, చామదుంప ఫ్రై అంటే జనరల్ గా ఎక్కువగా వేపుళ్ళు లేదా పులుసు, కానీ చామదుంపతో కోఫ్తా కర్రీ బానే ఉంటుందా? బానే ఉంటుంది. ఇప్పుడు ఇది జిగురుగా ఉంటుంది కదా రాజు గారు, కొంచెం జిగురు అయితే ఉంటుంది. సో దానికి కొంచెం మనం శనగపిండి లాంటిది వేసుకుంటే కొంచెం మనకు కోఫ్తాల్లో చుట్టుకోవడానికి బాగుంటుంది. చేసుకోవచ్చు, బానే ఉంటుంది. ఓకే, మరి చామదుంప కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా కర్రీ? ఓకేనండి. చామదుంప కోఫ్తా. సో ముందు మనం కోఫ్తా రెడీ చేసుకుందాం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఉడికించిన చామదుంపల్ని మెత్తగా మెది పెట్టేసుకున్నానండి నేను. సో ఇది మనకు అంటే కోఫ్తాలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఈ చామదుంపలు అంటే కొన్నిసార్లు కొంతమంది ఇట్లా కుక్కర్లో అలా పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుంటాయి కదా, అలా కాకుండా కొంచెం చూసుకొని ఉడికించుకుంటే బెటర్ ఏమో. అవునండి, శనగపిండి. ఓకే, సో ఇది బాగా జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా బైండింగ్ మనం ఏదో ఒక పిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి కోఫ్తాలకు కొంచెం బాగుంటుంది. సో అలాగే కొద్దిగా మైదా అండి. ఓకే, సో ఇది కూడా కొంచెం బైండింగ్ కి హెల్ప్ చేస్తుంది. కోఫ్తాలకు సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, సో కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. సో జనరల్ గా ఇలా కలిపేసుకుంటే మనకి కోఫ్తాలు అంటే మనకు కావాల్సిన సైజ్ లో చేసేసుకోవచ్చు అండి. సో చేతి కొంచెం అంటే మనకి చామదుంప కాబట్టి చేతికి అతుక్కుపోతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ పెట్టేసుకుని ఓకే నైస్. సో పిండి కూడా కొంచెమే యాడ్ చేసుకున్నాం కాబట్టి అంటే మనకి ఎక్కువ చామదుంప ఇదే తెలుస్తూ ఉంటుందండి. సో ముందుగా ఒకటి వేస్ట్ చూసుకుందాం. ఓకే, సో కొంచెం ఇలా స్లో ఫైర్ లో ఉంటే బాగుంటుందండి. ఓకే, సో అన్ని ఒకసారి చేసేసి వేసుకుందామా రాజు గారు? ఇప్పుడు నేను మిగతా కూడా కొంచెం చేసి పెట్టేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయా, ఇంక ఇప్పుడు ఫ్రై చేసేసుకోవటమే బ్యాలెన్స్. సో కోఫ్తా అంటే మనకి మొత్తం లోపలంతా కూడా అంటే సేమ్ స్టఫ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లో ఫైర్లో నిదానంగా వేయించుకుంటే లోపల దాకా కుక్ అయి బాగుంటుంది. లేదంటే మనం కర్రీలో యాడ్ చేసుకున్నా కూడా కొంచెం ఆ పచ్చిగా అనిపిస్తే మళ్ళీ మనకే తినేటప్పుడు అయ్యో ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది. సో కొంచెం మెల్లిగా ఇలా నూనెను కలుపుతూ ఓకే, సో కింద అతుక్కోకుండా చూసుకోవాలి. ఓకే ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి. సో వీటిని అటువైపు మార్చేసుకుని మనం గ్రేవీ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాం అండి. ఓకే, ఆ గెరిటిస్తారా? నేను తిప్పుతూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ కొద్దిగా నూనె వేసుకొని ఓకే, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కానీ ఐడియా ఏదో బాగుంది కదా చామదుంపలతో కోఫ్తా కర్రీ. ఎస్ అండి, చూసారా మనం రోజు చెప్తూ ఉంటాం కదా, మీకు ఏదైనా ఐడియా వస్తే అది మనకి ఈమెయిల్ చేయమని. మంచి మంచి వెరైటీ ఐడియాస్ ఏంటంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది. సో పచ్చిమిరపకాయలు వేస్తానండి. సో దాంతో పాటుగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో కొంచెం ఇది వేగిన తర్వాత సో టొమాటో పేస్ట్. సో ఇక్కడ టొమాటో బేస్ అలాగే ఎండు కొబ్బరి పేస్ట్
ఈ రెండు కూడా ఇస్తున్నామండి. ఓకే, కొంచెం లైట్ మసాలా ఫ్లేవర్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఈ టమాటో కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, సో ఇక్కడ గ్రేవీకి సరిపడా, అక్కడ కోఫ్తాల్లో కూడా వేసుకున్నాం కదా, అవును. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. సో ఇవి సరిపోతాయండి, తీసేసుకోవచ్చు. ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఎస్, సో మెయిన్గా ఏంటంటే దీంట్లో కొంచెం ఆ బ్యాండింగ్ అనేది కొంచెం కరెక్ట్గా చూసుకోవాలి. చామదుంప కాబట్టి అవును. ఉడికించేటప్పుడు కూడా మరీ ఎక్కువగా మెత్తపడకుండా అదొకటి చూసుకోవాలి. సో ఈ రెండు పాయింట్స్ మెత్తగా అయిపోతే మనకు అసలు పొలవడానికి కూడా కొన్నిసార్లు ఇలా జారిపోతూ ఉంటుంది, కొంచెం పేస్ట్ లా అయిపోతుంది. సో దాన్ని కొంచెం గట్టిగా చేయడం అంటే కొంచెం కష్టం. పిండి ఎక్కువ పడితే మనకు అప్పుడు చామదుంప తాలూకు టేస్ట్ కాకుండా కొంచెం ఆ పిండి టేస్ట్. కోఫ్తా కర్రీ అవుద్ది అప్పుడు. ఓకే, సో ఇది కూడా వేగిపోయింది. ఓకే, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, సో ఫ్రెష్ క్రీమ్ అండి. సో ఇది కొంచెం ఉండలుగా లేకుండా కొంచెం బాగా గిలక్కొట్టి వేసుకుంటే క్రీమీగా బాగా కలిసిపోతుంది. సో కోఫ్తా కర్రీస్ లో మనకి క్రీమ్ వల్ల కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సాఫ్ట్ గా చాలా బాగుంది. ఒక టైప్ ఆఫ్ ఆ టేస్ట్ అనేది వస్తుంది కదా, చాలా బాగుంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్, అంటే కోఫ్తాలు వేసిన తర్వాత అది బాగా పీల్ చేసుకుంటుంది. సో అవి వేగిన తర్వాత కొంచెం డ్రై అయిపోతాయి కదండి. సో గ్రేవీలో వేయగానే ఆ గ్రేవీలో ఉన్న కొంచెం వాటర్ దాని మొత్తం పీల్ చేసుకుంటుంది. సో అప్పుడు మళ్ళీ ఇది చిక్కగా అయిపోతుంది. కాబట్టి కొంచెం కోఫ్తాలు స్పెషల్గా కొంచెం లూజ్గా చేసుకోవాలి గ్రేవీ. ఓకే, సో అయిపోవచ్చింది. సో కొంచెం మనకి చామదుంపది కాబట్టి గ్రేవీలో కాకుండా గ్రేవీ తీసుకున్న తర్వాత మనం దాంట్లో కోఫ్తాలు యాడ్ చేసుకున్నాం పైన. వేస్తే పైకి వచ్చేస్తుంది. ఎస్, పైన ఇంకొద్దిగా ఫ్రెష్ క్రీమ్. ఓకే, ఓకే సార్ రాజు గారు, చుక్కలు ముక్కు. ఓకే, ఓకే, సో చామదుంప కోఫ్తా కర్రీ రెడీ. వావ్, చూసారు కదండి, వెరైటీ రెసిపీ చామదుంప కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన చామదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, మైదా, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కోఫ్తాల్లా చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగాక కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప కోఫ్తా కర్రీ రెడీ.